తెలంగాణలో ఎక్కడా ఇంధన కొరత లేదని స్పష్టం చేశారు సివిల్ సప్లై కమిషనర్ స్టీవెన్ రవీంద్ర. ప్రజలు భయంతో ఎక్కువగా కొనుగోలు చేయడం వల్లే కొంతమేర సమస్య కనిపిస్తోందన్నారు. ఎల్పీజీ, సీఎన్జీ, పెట్రోల్, డీజిల్ సరఫరాను ఆన్లైన్లో నిరంతరం మానిటర్ చేస్తున్నామని వెల్లడించారు. దాదాపు 70 నుంచి 80 రోజుల వరకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దంటున్న స్టీవెన్ రవీంద్రతో మా కరెస్పాండెంట్ శేఖర్ ఫేస్ టు ఫేస్. 24 గంటల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్పీజీతో పాటు పెట్రోల్, డీజిల్కి సంబంధించినటువంటి కొరత ఏర్పడిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద మనతో మాట్లాడేందుకు సివిల్ సప్లై కమిషనర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ స్టీఫెన్ రవీంద్ర ఉన్నారు. సార్, ఈ కొరతకు సంబంధించి ఏం జరుగుతుంది? నిజంగానే కొరత ఉందంటారు? తెలంగాణ రాష్ట్రంలోని పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఎల్పీజీ కావచ్చు, పిఎన్జీ కావచ్చు, ఎట్టి కొరత లేదు. దేర్ ఆర్ నో షార్టేజెస్. నిన్న చూస్తే మనము నార్మల్ యావరేజ్ రిక్వైర్మెంట్ అబౌట్ 13,300 KL ఉంటే మనము 30,000 KL వరకు ఓఎంసీస్ సప్లై చేయడం జరిగింది. సో సప్లై ఎట్లా చేస్తారో, అన్లెస్ అండ్ అంటిల్ మనకి రిజర్వ్స్ ఉంటేనే కదా మనం సప్లై చేస్తాము. సో ఎక్కడ ఎవరు ఆందోళన పడాల్సిన పని లేదు. ఎడిక్వేట్ సప్లైస్ ఉన్నాయి. కానీ ఏమైందంటే ఆఫ్ లేట్ అంటే పబ్లిక్ రూమర్స్ కొంచెం విని ఈ ఎలక్షన్ తర్వాత ఈ ప్రైస్ రైస్ ఏమన్నా పెరుగుతుందని చెప్పి ఆ ప్యానిక్ బయింగ్ చేస్తూ ఉన్నారు. చూస్తే మనకి ఈవెన్ మనం పెట్రోలియం ఏదైతే శాఖ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచమని కూడా చాలా స్పష్టంగా మనకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అనవసరంగా మనము పబ్లిక్ ఆర్ సిటిజన్స్ పెట్రోల్ బంక్స్ దగ్గరికి వెళ్ళి ఓవర్ స్టాకింగ్ లేకపోతే ఓవర్ బయింగ్ చేసుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తాను. సార్, చాలా వరకు గడిచిన 24 అవర్స్ 24 గంటల నుంచి బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కృత్రిమంగా ఏదైనా ఏర్పడిందా, లేదంటే నిజంగానే ఈ స్టాక్ అనేది లేకుండానే పడుతుందంటారు? చాలా ఎడిక్వేట్ సప్లైస్ అండ్ స్టాక్స్ మన దగ్గర పెట్రోల్, డీజిల్ ఉన్నాయండి. పబ్లిక్ ఏదైతే ఉన్నారో వాళ్ళు అవసరం కన్నా కొంచెం ఎక్కువ మోతాదులో వాళ్ళు పర్చేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూసారంటే, మీరు బఫేకి వెళ్తే బఫేలోని మనకి చాలా డిషెస్ ఉంటాయి. సో మనకి ఎంతైతే అవసరం ఉన్నదో అంత తింటాము. మనము దానికన్నా ఒక ప్లేట్ కన్నా మనం 10 ప్లేట్లు తిన్నాము అనుకోండి, ఏమవుతుంది? మనకి ఎవరైతే తర్వాత ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, కొంచెం షార్టేజెస్ అవుతాయి. సో మనకి ఎంతైతే అవసరం ఉన్నదో అంత తీసుకుంటే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అబ్సల్యూట్లీ దెర్ ఈజ్ నో ఇష్యూ. దానికన్నా ఎక్కువ మనం పర్చేస్ చేస్తే పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. అంతేగాని ఎడిక్వేట్ సప్లైస్ అండ్ స్టాక్స్ ఆర్ దేర్. మొత్తానికి రాబోయేటువంటి 2 నెలలకు పైగానే స్టాక్ ఉంది. ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు దుష్ప్రచారాన్ని నమ్మొద్దు అంటూ సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వాళ్ళతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.